విజయవాడలో రాజకీయ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. తనపై వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన ఆరోపణలకు సంబంధించి బోండా ఉమా లీగల్ నోటీసులు జారీ చేశారు. షాపుల నుంచి డబ్బులు వసూలు చేశారంటూ వెల్లంపల్లి చేసిన ఆరోపణలను బోండా ఉమా తీవ్రంగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణలకు వెల్లంపల్లి శ్రీనివాస్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తనకు జరిగిన నష్టానికి 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని లీగల్ నోటీసులో బోండా ఉమా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు, తన డిమాండ్లను పట్టించుకోకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్పై క్రిమినల్, సివిల్ కేసులు దాఖలు చేస్తానని బోండా ఉమా హెచ్చరించారు. విజయవాడలో రాజకీయ నేతలు బోండా ఉమా మహేశ్వరరావు, వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య వివాదం మరింత ముదురుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? నవీన్, విజయవాడ నగరంలో బోండా ఉమా ఎమ్మెల్యే, విజయవాడ ఎమ్మెల్యే అయితే అదేవిధంగా చూసుకుంటా వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య ఏదైతే ఆరోపణలు అయితే ప్రత్యారోపణలు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే బోండా ఉమా ఏదైతే నగరంలోని పలు షాపుల నుంచి కూడా అక్రమంగా కూడా డబ్బులు వసూలు చేసుకున్నారనేసి కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి బోండా ఉమా స్పందించడం అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తే దీనికి సంబంధించి క్రిమినల్, లీగల్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వెంటనే కూడా ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలంటూ కూడా ఒక పక్కన దీనికి సంబంధించి ఏదైతే లీగల్ నోటీస్ కూడా జారీ చేశారో, ఒకవేళ చెప్పని పరిస్థితుల్లో వచ్చేసేసి 5 కోట్లకు సంబంధించి పరువు నష్టం కూడా దావా కూడా వేస్తాననేసి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే విజయవాడ నగరంలో ఏదైతే బోండా ఉమా కనుసన్నల్లోనే చాలా వరకు కూడా అక్రమ వసూలు జరుగుతున్నాయనేసి వైసీపీ నేతల ఆరోపణతోటి ఇప్పటికే కూడా ఒక పక్కన బోండా ఉమా అయితేనేమి తన అనుచరులు కూడా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధికే కట్టుబడి ఉన్నామనేసి కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే వైసీపీ శ్రేణులు ఇటువంటి ఆరోపణలకు సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకుంటే దీనికి సంబంధించిన క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కూడా 5 కోట్లకు లీగల్ నోటీసు కూడా పంపించడం జరుగుతుంది. పరువు నష్టం దావా కూడా వేస్తాననేసి బోండా ఉమా హెచ్చరించడం అయితే జరుగుతా ఉంది. నవీన్, ఓకే, థ్యాంక్ యూ రాఘవేంద్ర.